ఇది ఒక పెద్ద సామాజిక సంక్షోభం లాగా మారిపోయింది. ఇల్లు వదిలేసి, ఉద్యోగం వదిలేసి, పిల్లల్ని వదిలేసి, బాధ్యతలను వదిలేసి, నేను బతికున్నానో లేదో తెలీదు, బతికి వస్తానో లేదో తెలీదు, చచ్చిపోయినో తెలీదు, తను విడోవా, తను అబాండెండ్ వైఫా, ఆ సంగతి నా భార్యకు తెలియదు. ఒక బీరు, దాంట్లో నీళ్లు కలుపుకొని 10th సెలబ్రేషన్స్. అయ్యో మళ్ళీ వాసన రాకూడదు ఇంట్లో అమ్మకి అని చెప్పేసి, ఏదో తులసాకులని ఒకటి చెప్తే కాస్త తులసాకులు, జావాకులు చెప్తే జావాకులు. నవ్వకండి, మరి అలాగే ఉంటుంది. పార్టీ ఎవరా అంటే ఆ పార్టీ అంటే మందు పార్టీనే, ఇంక వేరే పార్టీ కాదు. ఇప్పుడు తాగిన ప్రతి వాడు తాగుబోతు కాదు, తాగడం పరిసే తప్పు కాదు. మానవాళి పుట్టిన దగ్గర నుంచి ఆల్కహాల్ ఉంది. WHO ఎప్పుడో ఇది ఆల్కహాలిజం అనే వ్యాధి 100కి 8 నుంచి 9 మందిలో ఈ వ్యాధి ఉంటుంది అని ఎప్పుడు. మందు తాగుతూనే ఎన్ని రోజులు ఒక మనిషి గడపగలడో మీరు ఓకే, 2-3 రోజులు, 90 రోజులు గడిపారు. సీసా తర్వాత సీసా లోపలికి రావడం తాగుతాం. నా సిగరెట్ ప్యాకెట్లు నన్ను వా, ఓ మై గాడ్. అంత అడిక్షన్ లో నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చి మద్యం తాగకూడదు అని ఒక యాక్టివిజం లోకి దిగే స్థాయిలోకి మీ లైఫ్ ని మీరు ఎట్లా మార్చుకోగలిగారు? నా భార్య ఒకసారి నాకు అల్టిమేట్ ఇచ్చింది. నేను కావాలా మందు కావాలి డిసైడ్ చేసి, నాకు నువ్వు వద్దు, నాకు మందే కావాలి. మీ దగ్గరికి వచ్చే ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళ స్టోరీస్ ఎట్లా ఉంటాయి? ఇంగ్లాండ్ నుంచి ఒక ఆవిడ వచ్చింది, ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ కూతురు. రిహాబ్ స్టాఫ్ ని ఎలా అని అడిగేది అంటే, కొద్దిగా బంతించి పెట్టరా, ఐ డోంట్ మైండ్ స్లీపింగ్ విత్ యూ. ఓ మై గాడ్. ఈ మద్యం అలవాటు అనేది, దీన్ని ఒక జబ్బు అనేది ఎట్లా చూడాలి? మైండ్ మీద ఎందుకు ఇది ప్రభావితం చూపిస్తుంది? దయచేసి మీకు కానీ ఎవరికి కానీ తెలిసి వీళ్ళకి ప్రాబ్లం ఉంది అనుకుంటే మా హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చేయండి. ఇదంతా ఫ్రీ, ఇది ఇంపార్టెంట్, ఏమి ఖర్చు పెట్టలేదు, ఫ్రీ సార్.